హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ప్రజెంట్ ధర్మ గార్డియన్ ఎక్సర్సైజెస్ అనేది వార్తల్లో ఉన్నాయి. సో వీటికి సంబంధించి అయితే చూద్దాం. జనరల్గా మనకు పోటీ పరీక్షల్లో ఈ సైనిక విన్యాసాలు కావచ్చు, నావెల్ విన్యాసాలు, అదేవిధంగా వైమానిక విన్యాసాలకు సంబంధించి ఎగ్జామినర్ తరచుగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో వీటి గురించి మనం నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో ప్రజెంట్ మనకు ధర్మ గార్డియన్ ఎక్సర్సైజెస్ అనేటువంటి వార్తల్లో ఉన్నాయి. వాటి గురించి అయితే చూద్దాం. సో ఈ ధర్మ గార్డియన్ ఎక్సర్సైజెస్ అనేటువంటి మనకు భారత్ అండ్ జపాన్ మధ్య అయితే జరుగుతాయి. సో ప్రజెంట్ మనకి ఇది 6th ఎడిషన్ అనేటువంటి జరుగుతుంది. ఫిబ్రవరి 24th అంటే ఈ రోజున ఇవి ప్రారంభమై మార్చి 9th వరకు అయితే మనకు జపాన్లో జరగబోతున్నాయి. జపాన్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫుజి మనువార్ అనేటువంటి ప్లేస్లో మనకు ఈ 6th ఎడిషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే ఎక్కడ జరుగుతుంది అంటే జపాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 6th ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకి 5th ఎడిషన్ 2024లో మన భారత్లో ఉన్నటువంటి రాజస్థాన్లో అయితే జరగడం జరిగింది. సో మనకి విన్యాసాలు ఈ ధర్మ గార్డియన్ ఏవైతే మనకు ఈ సైనిక విన్యాసాలు ఉన్నాయో వీటిని మనం 2018 నుంచి అయితే కండక్ట్ చేస్తున్నాం. 2018 నుంచి మనకు వరుసగా 1 yearకి ఒకసారి అయితే వీటిని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంక ఇవే కాకుండా ఇండియా జపాన్ మధ్య మనకు ఇంకా అదర్ ఎక్సర్సైజెస్ కూడా జరుగుతాయి. సో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకు ఎగ్జామినర్ అడుగుతున్నాడు. సో అవేంటి కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వచ్చేసి మనకు జిమ్మెక్స్ అని చెప్పేసి నావెల్ విన్యాసాలు ఇవి ఇండియా జపాన్ మధ్య జరుగుతాయి. అదేవిధంగా మలబార్ విన్యాసాలు, ఇక్కడ మలబార్ విన్యాసాలు ఇండియా జపాన్తో పాటుగా యూఎస్ఏ అదేవిధంగా ఆస్ట్రేలియా కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇంకా దాంతో పాటుగా వీర్ గార్డియన్ అని చెప్పేసి చూస్తాం. సో వీర్ గార్డియన్ అండ్ షైను మైత్రి అని చెప్పేసి ఉంటాయి. ఇవి వైమానిక దళాలు. ఇవి కూడా మనకు ఇండియా అదేవిధంగా జపాన్ మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజెస్ కింద మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంక ఇవే కాకుండా యుద్ధాభ్యాస్ కావచ్చు, వజ్ర ప్రహార్, మైత్రి, ఈ ఎక్సర్సైజెస్ భారత్ ఏ దేశాలతో చేస్తుంది అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీకు ఫాస్ట్గా కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనేది ఈ రకంగా మనం షార్ట్ రూపంలో అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి.